గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవరైనా కానీ వచ్చేటప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. దాంతోపాటు కూడా మన మార్క్ అనేది కూడా ఇండస్ట్రీలో చూపించాలని చెప్పి బిగ్ బడ్జెట్స్ పెట్టేసి దిగుతూ ఉంటారు. కానీ మీరు అలా చేయకుండా కంప్లీట్ రివర్స్లో చేయడానికి రీజన్ ఏంటంటే సార్? అంటే సార్ నేను సినిమా అనేదాన్ని నేనంటే నాకు ఉన్న ప్యాషన్ అండి. నాకు ప్యాషను, ఇష్టం. నేను ఫస్ట్ ఈ ఫీల్డ్‌లోకి వచ్చింది సినిమా ఫీల్డ్‌లోకి. డైరెక్టర్ అవ్వబోయి నేను ప్రొడ్యూసర్‌ని అయ్యా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి మొన్న ఓకే. వివి వినాయక్ గారు చెప్పేశారు స్టేజ్ మీద. నేనేదో సినిమాలు చేశానన్నా మీరు చూడండి అంటే, ఏంటి డైరెక్టర్‌గా చేసావా? హ్యాపీ అని కౌగిలించుకున్నాడు. లేదన్నా నేను ప్రొడ్యూసర్ అంటే మైండ్ పోయింది ఆయనకి. ఇంకేంటి ఇంకా డైరెక్టర్ అవ్వలేదా నువ్వు అని. అప్పుడు నేను ఆ టైంలో చేసినప్పుడు అండి ఫైనాన్షియల్ ఇవన్నీ చూసిన తర్వాత నేను బిజినెస్‌లోకి వచ్చి బిజినెస్‌లో దేవుడి దయ వల్ల సెట్ అయ్యి మంచి గుడ్ విల్ ఓ స్టేజ్‌కి వచ్చాం. తర్వాత నాకున్న సినిమా ప్యాషను అనేది పోదండి. సినిమా అనేది ఒకసారి బ్లడ్‌లోకి వచ్చాక దాన్ని మనం వదులుదామన్నా అది వదలదు. మనం పడుకున్న గుర్తు చేస్తుంటది. అరే నువ్వు సినిమా మనిషివని. ఓకే. నేను మళ్ళీ సినిమాలోకి వచ్చా. సినిమాలోకి వచ్చాక నేను నేర్చుకుంది ఏంటంటే ఆహ్, ఒక సినిమా మనం చేసేటప్పుడు ఏంటంటే డబ్బు ఉంది కదా అని ఓ హడావిడి చేసేసే కన్నా, ఒక సినిమా చేసినప్పుడు మనకి ఇప్పుడు టూ వీలర్ వచ్చి మనకి డాష్ ఇచ్చింది సార్. లేదంటే ఒక కార్ వచ్చి మనల్ని ఇలా అనుకోకుండా కావాల్సుకున్న యాక్సిడెంట్ కాదు, యాహ్! తగిలింది. మనం కింద పడ్డాం. లేచి దులుపుకుని వెళ్ళిపోయేటట్టు ఉండాలి. చెయ్యి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, హాస్పిటలైజ్ చేయడం అనేటట్టుగా సినిమా చేయకూడదనేది నా ఇది. ఒక ₹1,00,00,000, ₹2,00,00,000, ₹3,00,00,000 మనం పెట్టిన డబ్బులు మనకు వచ్చేటట్టు ఒక కాన్సెప్ట్, ఒక కంటెంట్‌తో చేసామనుకోండి సేఫ్ ఉంటాం. బియాండ్ వెళ్ళిపోయి చేసుకుని ఇప్పుడు మార్కెట్ లేని హీరో మీద 5,00,00,000 ఉన్నోడి మీద 10 పెట్టేసి ఎచ్చులకు పోయి తర్వాత అది 5,00,00,000 కూడా బిజినెస్ అవ్వట్లేదు, 10 అయిపోయింది మనం బడ్జెట్ అనుకుని బాధపడి 5 మినిమం బిజినెస్ అనుకున్న కాదు 2, 3 కూడా రావట్లేదని మనం ఫీల్ అయ్యి సినిమా ఇండస్ట్రీని తిట్టి మనతో పని చేసిన వాళ్ళని బ్యాడ్గా మాట్లాడి ఆ నేచర్ నాది కాదండి. ఓకే. క్లారిటీ మనం ఎంత పెట్టాలి, ఎంతలో చేయగలం, ఎంతలో చేసుకుంటే ఏంటి అనే దాంట్లో నేను వెరీ వెరీ హ్యాపీగా క్లియర్గా ఉంటానండి. అందువల్లే నా నుంచి బట్టల రామస్వామి వచ్చిన, నా నుంచి సోలో బాయ్ వచ్చిన, రేపు ఇంకోటి వచ్చినా అలాగే ఉంటుంది. ఏంటి సార్ ఇది మొత్తం ఈ పాఠాలన్నీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు చూసి నేర్చుకున్న పాఠాలేనా? అంటే జనాలతో తిరిగండి, ఇండస్ట్రీలో తిరిగి నేను ప్రతిరోజు ఖాళీ ఉంటే సినిమాయే చూస్తా. రోజుకో సినిమా చూసే మైండ్ సెట్. హిట్ ఫ్లాప్తో పనే ఉండదు. థియేటర్కి వెళ్ళి నేను టికెట్ కొంటా, నలుగురిని పిలిపిస్తా. ఎందుకంటే షో క్యాన్సిల్ అవ్వకూడదు, మినిమం 4, 10 మంది ఉండాలంటే నేను వెళ్ళి చాలా సినిమాలు అలా చూస్తా. ఎందుకంటే సినిమా అంటే అంత ఇష్టం. పాఠాలు అనేది కాదండి, ఎండ్ ఆఫ్ ది డే మనీ. యాహ్! ఇక్కడ ఇది బిజినెస్ కదండి. యెస్. బిజినెస్లో కూడా మన దగ్గర లేవంటే ఎవరు రెస్పెక్ట్ కూడా ఉండదు. ఎవరినన్నా అడిగామనుకోండి, నిన్ను ఎవడు తీయమన్నాడు ఆ సినిమా అనే కాడికి ఎందుకండి, మనకున్న దాంట్లో ప్లాన్డ్గా ముందుకెళ్ళామనుకోండి బాగుంటుంది. ఇవన్నీ అనుభవాలండి. అంటే నలుగురితో తిరిగితే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎవరు ఏ సినిమాలు తీస్తున్నారు, ఏ ఆడుతున్నాయి, ఏ ఆడతలేదు, జనాలు ఎలా మాట్లాడుకుంటారు, మనం సక్సెస్లో ఉంటే ఎలా ఉంటుంది, మనం తేడా కొంచెం డిస్టర్బెన్స్లో ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ ముందు ఎలా మాట్లాడతారు అనగా అవన్నీ నేను చూశాను సార్. సో మెనీ పీపుల్తో ఐఎమ్ ట్రావెల్, సో మెనీ టెక్నీషియన్, ఆర్టిస్టులు, నాకు చాలా ఐడియా ఉంది. దానివల్ల నేను చాలా క్లియర్గా ఉంటాను. తొందరపడి నేను మాట అన్ను, ఒకవేళ ఎవరన్నా నన్నో మాట అన్నా కూడా నేను పెద్ద ఏమీ ఇదవను. సరే ఆ టైప్లో ఆలోచిస్తాను. సార్ చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి, వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇబ్బంది పడుతున్నాము. అవునండి. సో మంచి కంటెంట్ అయినా కానీ ఇక్కడ అంటే ప్రేక్షకులకు చూపించలేకపోతున్నాం అని చెప్పి చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. మరి దాన్ని మీరు ఎలా అధిగమించి మరి ముందుకెళ్ళారనుకోవచ్చు? అంటే ఈ సినిమా వరకు వచ్చేటప్పటికండి మేము దీన్ని ఓటీటీలో అయినా చేసేద్దాం, మంచి ఆఫర్ వస్తే క్లోజ్ చేసేద్దాం అనుకుని నాకున్న ప్రీవియస్ బట్టల రామస్వామి బయోపిక్ చేసిన మ్యాంగోరామ్ గారి దగ్గరికి వెళ్ళి మా కంటెంట్ చూడండి ఒకసారి, దీన్ని ఎలా చేద్దామండి, నాకు ఐడియా రావట్లేదు, సినిమా అయితే బాగుంది, మా టీం అంతా చూసుకున్నాం. నాకు కామన్గా ఉన్న డైరెక్టర్స్ టెక్నికల్ టీంతో షో చూసుకున్నప్పుడు బాగుంది భయ్య, ఇది మంచి సినిమా అని చెప్పారు. నాకు అయినా కూడా ధైర్యం సరిపోవట్లే. మ్యాంగోరామ్ గారిని కొంచెం టైం ఇవ్వండి సార్ అంటే వెళ్ళి చెప్పా. అయితే వీమియో లింక్ పంపించే బాస్ నేను చూస్తానని చెప్పినప్పుడు ఆయన వాళ్ళు మ్యాంగో టీం చూశారు ఈ సినిమా. నేను షో వేస్తానన్న. షో ఎందుకు బాసు, నువ్వు బయటోడు కాదు కదా, మళ్ళీ 25,000-30,000 ఎందుకు పాడు చేయటం, నాకు పంపించే మేము చూస్తామంటే టీం అందరు సినిమా చూసి నాకు ఫోన్ చేశారు. తర్వాత ఇవాళ పంపిస్తే వితిన్ 2 డేస్కే, ఆయన యాక్చువల్గా 1 వీక్ టైం తీసుకుంటారేమో అనుకున్నా, 3rd డే కాల్ వచ్చింది, సార్ రమ్మంటున్నారు ఆఫీస్కి అని. వెళ్తే చూసి ఏంటి సార్ అన్న, సినిమా క్వాలిటీ చాలా బాగుంది బాసు, మంచి సెన్సిబుల్ సినిమా, 2 hours 27 minutes పంపించా ఆయనకి నేను. మా హీరో చెప్పా, ఎవరో కొంచెం ల్యాగ్గా అనిపించింది నాకైతే. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చూసి ఒక ఆడియన్గా చూసిన ఇదిలో చెప్పా. ఇక ఆడి యాక్టర్గా కష్టపడి చేసినప్పుడు ఉంటుంది కదా సార్, ప్రతి సీను కష్టపడి చేసే ఉంటుంది ఏ డైరెక్టర్ అయినా, తీయటానికి ఒప్పుకోవట్లే. రామ్ గారు పిలిచి, సతీష్ ఇందులో 15 to 20 minutes నువ్వు ట్రిమ్ చేయగలిగితే ఈజ్ ఎ వెరీ గుడ్ మూవీ అనేది ఆయన చెప్పాడు. నేను అదే హీరోతో మా ఇద్దరికి జరుగుతున్న ఫైటే అది. ఇందులో కొంత లేపాలని, కుదరదన్నా సూపర్ ఉంటుంది, ఇది నెక్స్ట్ లెవెల్ అని. ఈడు సినిమా నెక్స్ట్ లెవెలే,
మన కొత్తోడి మీద అంత చూడరా, స్టార్ అయితే 2.5 గంటలు చూస్తారు, అప్కమింగ్ నోన్ పర్సన్ 205, 210 ఉంటే బాగుంటుంది అనేది నేను చెప్పడం. ఆయన చెప్పాక ఇక ఆయన కన్విన్స్ చేసి ఇష్టంతోనో కష్టంతోనో ఇద్దరం ఫైట్ చేసుకుని ఇది చేసి దాన్ని మొత్తానికి ఏదైతే సార్ చెప్పి అది కట్ చేసిన తర్వాత సినిమా ఎక్సలెంట్ అయిపోయింది. అయిన తర్వాత ఆయన యూవీ క్రియేషన్స్కి చెప్పి థియేటర్కల్ రిలీజ్ ప్లాన్ చేసి అంతా సపోర్ట్ చేసి ఈరోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది. ఓకే. కానీ సార్ అంటే మీరు తీసిన మూవీస్‌లో ఒకటి కామన్‌గా నేను మాట్లాడాలంటే ఇది ఇంతకుముందే అనుకున్నాను అనమాట. ఈవెన్ 'బట్టల రామస్వామి' చూసినా కానీ, ఇది చూసినా కానీ క్వాలిటీ విషయంలో మాత్రం మీరు ఎక్కడ కాంప్రమైజ్ అనేది కూడా ఎక్కడ కనిపించలేదు. ఇన్‌ఫాక్ట్ అది చూస్తూ ఉంటే చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా అనుకునేది ఏంటంటే ఇది ఒక 6 క్రోర్స్ 7 క్రోర్స్ పెట్టిన మూవీలా అనిపిస్తూ ఉంది అని కూడా కొన్ని అంటే ఆర్టికల్స్ అనేది కూడా వచ్చాయి. అవునండి, అవును. అలా దాని పరంగానే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి సార్? అంటే నేను టెక్నికల్గా చాలా అంటే కొంచెం నాకు ఇది ఉందండి, కొంచెం టేస్ట్ ఉంది టెక్నికల్గా. అంటే సినిమాకి ఏది అవసరం అది ఖచ్చితంగా ఖర్చు పెట్టాలనే విషయంలో నేను కాంప్రమైజ్ కాను. ఓకే. అవసరం అయితే ఒక లొకేషన్ అనుకుంటే డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు ఆ రేంజ్ లొకేషన్ నేను నా సొంత డబ్బు పెట్టకపోయినా నాకున్న ఈ బిజినెస్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్షిప్లో అయినా ఆ లొకేషన్ నేను వెళ్ళి నాకున్న సర్కిల్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడి, అన్న నీకు 2 లక్షలకు బయటకి ఇస్తున్నామంటే నాకు కనీసం 50,000కి ఎవరని అడిగే అంత చనువున్న ఫ్రెండ్స్లో ఈ సినిమాకి లొకేషన్లో చాలా ఎస్సేట్ అండి. ఇలా లొకేషన్ చాలామంది నాకు నామినల్ డబ్బులు ఏదో వాళ్ళ కరెంటు బిల్లుకి జనరేటర్ ఖర్చులు ఇవ్వండి, లేదంటే మా ఆఫీస్ స్టాఫ్కి ఏదో ఇవ్వండి, లేదంటే 1,00,000 అడిగినోడు 50,000, 50 అన్నోడు 10,000, 20 ఇలా చాలామంది సపోర్ట్ చేశారండి. అంటే ఆ క్వాలిటీకి ఏది అవసరం అది నేను కొంచెం ఫోకస్డ్గానే ఉంటానండి. ఎందుకంటే ఆ స్క్రీన్ మీద కనపడేది అదండి, ఒక కెమెరా వర్క్, ఒక లొకేషన్స్ అనేది, ఆ విజువల్ బ్యూటీ అనేది నేను ఎప్పుడు కొంచెం ఫోకస్డ్గా ఉంటాను. ఓకే. ఎందుకంటే రేపు మనం ఉన్నా లేకపోయినా సార్ మన సినిమా ఉండిపోద్ది. ఆ సినిమా క్వాలిటీ సినిమా ఉందనుకోండి నలుగురు డిస్కస్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్లో ఒకటి వింటూ ఉన్నాం. అది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరైతేనే ఆన్సర్ చెప్పగలుగుతారని అడుగుతున్నాను. చెప్పండి, అడగండి. ఏంటంటే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని స్టాక్స్లో లిస్టెడ్ చేస్తే ఎలా అయితే ఉంటుందో ఇలా మూవీ ఇండస్ట్రీ కూడా అలా లిస్ట్ చేస్తే అలా అంటే ప్రజలు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్లు అవుతారు కదా, నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా వాళ్ళకి కొంచెం ఇచ్చి ప్రొడ్యూసర్ ఇంత తీసుకోవచ్చు కదా అని చెప్పేసి రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ కూడా అన్నారు. ఇది ప్రాక్టికల్గా అంటే పాసిబుల్ అవుతుంది సార్? జరగవండి. అవన్నీ మాట్లాడడానికి కూడా 100 మాట్లాడుకుంటాం సార్. ఇప్పుడు కూడా ఓటీటీలో ఇన్ని రోజులైతేనే సినిమా వస్తే బాగుంటుంది, థియేటర్కల్ తర్వాత టైం టేకింగ్ అన్నారు. అది జరుగుతుందండి? లేదు. రిలీజ్ సినిమాలు ఫ్రైడే రిలీజ్ చేయకూడదు, వీకెండ్స్లో కాదు వీక్ డేస్లో చేయాలంటున్నారు. అది జరుగుతుందండి? చెప్పుకోవడానికి 100 చెప్తారు సార్. ఏదో మైకులు పెట్టినప్పుడు కెమెరా ముందు చాలామంది మాట్లాడతారు, నాట్ ఓన్లీ యాక్టర్సా, ప్రొడ్యూసర్సా, డైరెక్టర్స్ అనేది. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి జనాలకి మనం ఎంత చేసినా ఒక దానికి అలవాటు పడిపోయి ఒక ఫ్లోలో ఉన్నోళ్ళు దాన్ని మనం మార్చలేమండి. అంటే ఎనానమస్ చేంజెస్ ఏమన్నా వస్తే తప్పితే, ఆ రేంజ్ జరిగితే తప్పితే మార్పు అనేది రాదు. చెప్తారండి ప్రొడ్యూసర్. ఇప్పుడు కామన్ మ్యాన్ వచ్చి సినిమా అంటేనే ఇష్టం లేనివాడు సినిమా గురించి సినిమాలు చూడనోళ్ళు ఉన్నారండి. ఇంకా వాడుకున్న ప్రెజర్లో ఎప్పుడో సరదా టీవీలో చూసేవాడు తప్పితే థియేటర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలాంటి వాడిని మనం ప్రొడ్యూసర్గా పార్ట్నర్ అవ్వంటే ఎందుకు అవుతాడు? మల్టీనేషనల్గా లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ చేయాలి ఎందుకు ఒప్పుకుంటారు సార్? నీ కష్టంతో మీరు వచ్చారు సార్, మీ డబ్బులు తీసుకొచ్చి సినిమాలు పెడతారా మీరు? మీకు అవగాహన ఉండాలి ఫస్ట్. సినిమా మీద ఇష్టం ఉండాలి, సినిమా మీద అవగాహన ఉండాలి. ఎనీ బిజినెస్ అవగాహన లేనివాడికి మనం ఏం చెప్పినా వినటం వరకే అది.